బాక్స్ ఆఫీస్ కి ఉగ్రం కాదు, ఉగ్ర రూపాయింటో ప్రభాస్ అన్న చూపించిండు. బాహుబలి రికార్డ్ ఏమైనా క్రాస్ చేస్తాదంటారా? బాహుబలి రికార్డ్ అంటే బాహుబలి సినిమాలో రానా అనుకున్నారు కాబట్టి దీనిలో లేరు కాబట్టి కొంచెం కష్టమే, బట్ దగ్గర దగ్గర వెళ్తుంది. మీరు ఎంతవరకు కలెక్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక 1200 కోట్లు RRR రికార్డ్ బద్దలు కొట్టేద్దాం అనుకుంటున్నాం బ్రో. ఇది ప్రశాంత్ నీళ్ళు ఆల్రెడీ కేజీఎఫ్ హిట్, అవును, ఈ సలార్ హిట్. నెక్స్ట్ ఆయన చేయబోయే మూవీ బడ్జెట్ ఎంత ఉంటుందంటారు? రాజమౌళి అనుకోవచ్చా? మరి రాజమౌళి తమ్ముడు అనుకోవచ్చు. నెక్స్ట్ ఎన్టీఆర్ తో కాబట్టి కూడా కొంచెం గట్టిగానే ఉంటది బ్రో. ఆయన బడ్జెట్ అంటే ఊకే ఎక్కువ బ్లాక్ థీమ్ వాడతాడు, ప్లస్ ఎక్కువ ఇంకా ఆయిల్ డబ్బాలు, ఆ బొగ్గు గన్నుల దగ్గర తీసేది. సో నాకు తెలిసినందుకు బడ్జెట్ అంత ఎక్కువ కాకుండా అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ మూవీ కూడా ఇదే బ్యాక్గ్రౌండ్ లో తీస్తాడంటారా? నాకు తెలిసి నెక్స్ట్ ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్పి అనుకుంటున్నాను నేను అనమాట. ఎందుకంటే ఈ సినిమా అందరూ కేజీఎఫ్ అన్నారు, బట్ ఇది ప్యూర్లీ ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పి మనకి తెలిసిపోయింది కదా. సో నెక్స్ట్ ఫిలిం అనేది పొలిటికల్ బట్టి ఉంటుంది అనుకుంటున్నా. కేజీఎఫ్ 2 ఇది సలార్ 2 రాబోతుంది కదా, అది ఎలా ఉండబోతుంది? అదే ఇప్పుడు దాకా మనం సలార్ అయితే ఉల్టా అన్నమాట. సో గతంలో అసలు ఏమైంది, ఈ ప్రభాస్ అసలు యాక్చువల్ ప్రభాసే కింగ్ కదా. సో ప్రభాస్ అండర్ కవర్ కాప్ కింద ఎందుకు ఈ సినిమాలో ఉన్నాడు అన్న దాని గురించి సెకండ్ హాఫ్ లో చూడబోతున్నాం మనం. సాహోలో కూడా ఇలాగే ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్ లో. అవును, సాహోను కొంతమంది ఏమంటే సాహో మాదిరి ఉంది క్లైమాక్స్. పార్ట్ 2 కూడా అలా ఉండబోతుంది. లేదు, అంటే అది వేరే ఫ్లేవర్, ఇది వేరే ఫ్లేవర్. అది ఒక అది ఒక కింగ్డమ్ గురించి అన్నమాట. సో ఇది సపరేట్, అంటే ఇది ఒక రాజులు, ఇది కూడా కింగ్డమే కానీ అంటే ఇది సపరేట్, అంటే ఇది ఒక డివోషనల్ లాగా అనుకోండి. ఇక ఒక విధంగా చెప్పాలంటే అసలు జగపతి బాబు ఎక్కడి నుంచి వచ్చిండు, అసలు ప్రభాస్ అసలు వాళ్ళ స్టోరీలు ఏంది అని, అంటే ఒక కాంతారా ఆ టైప్ అనుకో.